ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకించము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ప్రభువా, ప్రతిదినము మమ్మల్ని కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు, నీకు వందనాలు. ప్రభువా, మరొక నూతన సంవత్సరములో నూతన 2వ దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు. నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరము, మాకెంతో ఆశీర్వాదకరము, నీకు మహిమకరముగా చేయండి ప్రభువా. ఈ దినము ఎక్కువగా వాక్యదానములోను ప్రార్థనలోను నీ సన్నిధిలో ఉంటూ నీతో గడిపే ధన్యతను ఇవ్వమని ప్రార్థించుచున్నాను. మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానమును, ఆత్మ సన్నిధిని, మీ అనుగ్రహమును దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపనివ్వండి. మా బిడ్డల ఉద్యోగాలలో వారి రాకపోకలందు తోడుగా ఉంటూ వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. ముఖ్యముగా మా చిన్నారి బాలబాలికలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి, వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా, వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయ్యందును, నీ దయ్యందును వర్ధిల్లింపచేయండి. యుక్త వయస్సు వచ్చి వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు సమర్పించుచున్నాము. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు అవ్వను ఇచ్చి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశావు. రిబ్కాకు, ఇస్సాకును అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రములు. ఏకాంగులను సంసారాలుగా చేసే దేవా, విశ్వాసిని వివాహం చేసుకున్న నియమం ప్రకారము ప్రతి ఒక్కరికి నీ చిత్తంలో మంచి భాగస్వామిని ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, గర్భఫలము యెహోవా అనుగ్రహించు భాగ్యము, బహుమానము, బిడ్డలు నువ్వు ఇచ్చే స్వాస్థ్యము, సంతులేని ఇల్లాలను కుమారులు గల తల్లిగా చేస్తానన్నావు. గర్భఫలము పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను యేసు నామములో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తు చేసుకుని పరలోక గుప్పిలు విప్పి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.